Hi guys, very good morning all of you. Name me Ravikran. Welcome back to our channel. So today I am in BMW dealership to feature the all new BMW R1300 GS. సో చాలామంది కూడా ఈ BMW GS ఇండియాలో ఎప్పుడు వస్తుందో అని వెయిట్ చేస్తున్నారు. బట్ ఫైనల్ ఐ గాట్ టు సీ ద బైక్ ఇన్ UAE అండ్ ద బైక్ ఈజ్ రైట్ బిహైండ్ మీ. బైక్ చూడడానికి చాలా బాగుంది. లైక్ ఇట్ ఈస్ కంప్లీట్లీ న్యూ ఫ్రమ్ ద ప్రీవియస్ లైక్ లాస్ట్ ఇయర్ 2023 BMW GS. అండ్ ఇట్ హ్యాస్ గాట్ లాట్ ఆఫ్ స్పెషల్ ఫీచర్స్, చాలా స్పెషల్ ఫీచర్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ BMW డీలర్షిప్లో కూడా డిఫరెంట్ బైక్స్ ఉన్నాయి, అంటే వీళ్ళ వైడ్ రేంజ్ అనమాట. సో UAEలో డిఫరెంట్ బైక్స్ అండ్ behind me you can see the M1000RR as well. M1000RR, S1000RR and 1300 R18s, B18s and scooters చాలా ఉన్నాయి. ఒకసారి మీకు షోరూమ్ చూపిస్తాను. దిస్ ఇస్ ద BMW డీలర్షిప్. సో ఇక్కడ టోటల్ ఆల్ వైడ్ రేంజ్ and this is R1250 F900XR, అది కొత్త మోడల్ BMWలో. అండ్ యూ గాట్ ఆల్ ది వేరియంట్స్. సో టూరింగ్ బైక్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇక్కడ UAEలో జనరల్గా ఈ బైక్స్ అనేవి ఎక్కువ సేల్ అవుతాయి. అండ్ R18s, S1000R అండ్ ఇక్కడ సైడ్ ఏమో BMW S1000RR, M1000RR. యూ గాట్ K1600 అండ్ ఇక్కడ అన్ని టూరింగ్ బైక్స్ ఉన్నాయి. సో నౌ ఐ విల్ షో యూ ద 1300. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, కొత్తగా చూసిన వాళ్ళు ఉంటే. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్, షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. మీరు మా ఛానల్ గురించి ఇంకా మీ ఫ్రెండ్స్కి చెప్తే ఏంటంటే ఛానల్ బూస్టప్ అవుతుంది. నేను కూడా మీకోసం చాలా వీడియోలు చేస్తా. సో స్టే సబ్స్క్రైబ్. నౌ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. దిస్ ఈస్ ద ఆల్ న్యూ BMW R13 GS. సో GSI మోడల్ అనేది నెక్స్ట్ ఇయర్ వస్తుంది. సో ఇప్పుడు ఈ న్యూ GS ఈ బైక్ ఏంటంటే ఇంతకుముందు ఉన్న వర్జన్స్ కంటే చాలా స్లిమ్ ప్రొఫైల్ ఉందన్నమాట. ఇప్పుడు ఈ బైక్ ఏంటంటే ఈజీ టు రైడ్, ఈజీ టు హ్యాండిల్ అండ్ పవర్ కూడా చాలా బాగుంది అండ్ మోర్ ఎలక్ట్రానిక్స్. ఈ బైక్ ఏంటంటే టోటల్ కంప్లీట్లీ ఇట్స్ అన్ అప్డేటెడ్ వర్జన్ అనమాట, ఇంతకుముందు వర్జన్ తోటి కంపేర్ చేసుకుంటే. ఒకసారి నేను ఓవరాల్ 360 లుక్ చూపిస్తాను. సో బైక్ ప్రొఫైల్ చూస్తే చాలా స్లిమ్ ఉంది చూడండి. సో జస్ట్ లైక్ ఇప్పుడు ట్రయంఫ్ టైగర్ ఎట్లా తీసుకొచ్చింది, సో సేమ్ అదేవిధంగా BMW కూడా సేమ్ ప్యాటర్న్ ఫాలో అయ్యి ఈ డిజైన్ ఆస్పెక్ట్ మొత్తం చూస్తే టోటల్ స్లిమ్మర్ ప్రొఫైల్ తీసుకొచ్చింది. అండ్ ఇక్కడ నుంచి లుక్స్ చూసినా కూడా మనకి ఏంటంటే ఒక కంఫర్టబుల్ రైడ్ ఫీలింగ్ వస్తుంది. ఇప్పుడు BMW ఈ బైక్ని చూస్తే ఏంటంటే ఎవరైనా కానీ రైడ్ చేయొచ్చు అనే ఫీలింగ్ అయితే వస్తుంది. సో దిస్ ఇస్ ట్రిపుల్ బ్లాక్ ఎడిషన్. దీంట్లో ఇంకోటి గ్రీన్ కూడా ఉంటుంది, ఆప్షన్ 719. సో దీంట్లో ఉన్న ఎలక్ట్రానిక్స్ దాంట్లో ఆల్మోస్ట్ సేమ్ ఉన్నాయి. సో ఇప్పుడు మెయిన్గా దీంట్లో అసలు ఇంజన్ చూసుకుంటే ఇది 2 సిలిండర్ బాక్సర్ ఇంజన్ అనమాట. మీకు 1300cc ఇది. సో ఇక్కడ ఈ సిలిండర్ డయామీటర్స్ కూడా మారిపోయినాయి. ఇంతకుముందు 1250 తోటి కంపేర్ చేస్తే సో మనకి ఇంటేక్ వాల్వ్స్ కానీ అవుట్లెట్ వాల్వ్స్ కానీ ఇవన్నీ మారిపోయినాయి. సో 4 వాల్వ్స్ పర్ సిలిండర్ డయామీటర్ కూడా మారిపోయింది. మీకు ఇంటేక్ వాల్వ్స్ ఇప్పుడు దీనికి 40 mm ఇంటేక్ వాల్వ్ ఉంది, 34 mm అవుట్లెట్ వాల్వ్ ఉంది. అండ్ దీని లోపల ఉన్న క్యామ్ షాఫ్ట్స్ ఉన్నాయి కదా, అవి కూడా ఓవర్ హెడ్ స్పడ్ డ్రివెన్ క్యామ్ షాఫ్ట్స్ అనమాట. సో ఇప్పుడు BMW కొత్తగా ఏంటంటే షిఫ్ట్ క్యామ్ టెక్నాలజీ అనేది వాడుతుంది. సో ఈ షిఫ్ట్ క్యామ్ టెక్నాలజీ ఏంటంటే లో స్పీడ్స్లో కొంచెం మంచి పవర్ అనేది డెలివరీ చేస్తుంది అనమాట. అండ్ మోర్ ఓవర్ ఇట్స్ ఏ లిక్విడ్ కూలింగ్ సిస్టమ్. అండ్ పవర్ కూడా చూసుకుంటే మీకు ఇది 145 HP పవర్ వస్తుంది, 149 Nm టార్క్ వస్తుంది లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ తోటి. సో దీస్ ఆర్ లిక్విడ్ కూలర్స్. సో లెఫ్ట్ ఒకటి రైట్ ఒకటి ఉంది. సెంటర్లో వస్తే టెలిలీవర్ సస్పెన్షన్ వచ్చింది మనకి. దీన్ని మనం EVO టెలిలీవర్ సస్పెన్షన్ అంటాం. అండ్ దీని థ్రాటిల్ రెస్పాన్స్ కూడా ఉంటుంది. థ్రాటిల్ రెస్పాన్స్ కూడా ఇంతకుముందు కంటే మారిపోయింది. సో ఇప్పుడు దీంట్లో 52 mm థ్రాటిల్ వాల్వ్ ఉంటుంది. సో మీకు క్రిస్ప్ యాక్సెలరేషన్. ఇప్పుడు నేను BMW వాళ్ళని అడిగాను యాక్చువల్గా, సో డ్రైవింగ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉందని. బికాస్ ఐఎమ్ నాట్ సపోజ్ టు డ్రైవ్ ద బైక్ హియర్ యాజ్ ఐఎమ్ ఇన్ UAE. సో ఇక్కడ బైక్ రైడ్ చేయాలంటే ఎమిరేట్స్ ID ఉండాలి. సో అన్ఫార్చునేట్లీ ఐ డోంట్ హ్యావ్ అండ్ ఐఎమ్ అనేబుల్ టు రైడ్. సో డ్రైవ్ చేసినప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటంటే ఇంతకుముందు కంటే ఈ బండి రెస్పాన్స్ చాలా బాగుంది. అండ్ గేర్ బాక్స్ అనేది ఇక్కడ మేజర్ అప్గ్రేడ్ అనమాట. సో గేర్స్ మనం చేంజ్ చేస్తున్నప్పుడు కూడా చాలా సీమ్లెస్గా గేర్స్ వర్క్ అవుతున్నాయని చెప్తున్నారు ఇంతకుముందు తోటి కంపేర్ చేసుకుంటే. అండ్ మోర్ ఓవర్ ఈ బైక్ ఏంటంటే సింగిల్ సైడెడ్ స్వింగ్ ఆర్మ్ తోటి వస్తుంది. అండ్ రియర్ ఏదైతే సబ్ ఫ్రేమ్ ఉంటుందో అది కూడా బోల్ట్ ఆన్ అనమాట. సో రియర్ సబ్ ఫ్రేమ్ బోల్ట్ ఆన్ సబ్ ఫ్రేమ్ వస్తుంది మీకు. అండ్ స్పెషల్ థింగ్ ఏంటంటే ఇది షాఫ్ట్ డ్రివెన్ అనమాట. సో నో చైన్, నో బెల్ట్, దిస్ ఇస్ ప్యూర్లీ షాఫ్ట్ డ్రివెన్. దీన్ని ఉన్న టార్క్ ఏదైతుందో ఈ టార్క్ అనేది బాగా తీస్తుంది అనమాట. సో జనరల్గా టార్క్ ఎక్కువ ఉన్న బైక్స్ అన్నిటికీ కూడా మీకు షాఫ్ట్ డ్రివెనే ఉంటుంది. అండ్ కమింగ్ టు ద మెయిన్ ట్రాన్స్మిషన్. సో దీంట్లో 6-speed ట్రాన్స్మిషన్ వస్తుంది. అసెన్సర్, స్లిప్పర్ క్లచ్ ఇవన్నీ కూడా దీంట్లో ఉంటాయి. సస్పెన్షన్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో ఫ్రంట్ ఏమో మీకు 192 mm సస్పెన్షన్ ట్రావెల్ వస్తుంది. రియర్ ఏమో మీకు 200 mm సస్పెన్షన్ ట్రావెల్ వస్తుంది దీంట్లో. సో వెనకాల సస్పెన్షన్ టోటల్లీ అడ్జస్టబుల్. ఒకవేళ అడిషనల్ ప్యాకేజ్ తీసుకుంటే మీకు ఎలక్ట్రానిక్ సస్పెన్షన్ కూడా వస్తుంది అనమాట. సో స్టాండర్డ్, ఆప్షనల్ యాక్సెసరీస్ దీంట్లో చాలా ఉన్నాయి. సో కమింగ్ టు ద ఫ్రంట్ వీల్, ఫ్రంట్ మీకు 19-inch
ట్యూబ్లెస్ స్పోక్ వీల్స్ వస్తున్నాయి, BMW క్యాలిపర్స్. ఇది ఫ్రంట్ ఏమో మీకు ఫ్లోటింగ్ డిస్క్ వస్తుంది అండ్ 4 పిస్టన్ రేడియల్లీ మౌంటెడ్ BMW క్యాలిపర్స్ అండ్ ఐదర్ సైడ్స్ 310mm ఫ్రంట్ వచ్చేవి. అండ్ కింద మీకు ఇంజన్ స్కిడ్ ప్లేట్ వచ్చింది, ఎగ్జాస్ట్ ఇవన్నీ కూడా టైటానియం వచ్చాయి. అండ్ ఫిట్ అండ్ ఫినిష్ చాలా బాగుంది, అంటే బాగా కాంపాక్ట్గా చేశారు. అండ్ బైక్తో పాటు మీకు ఫాగ్ ల్యాంప్స్ ఉన్నాయి అండ్ ఇది మెయిన్గా మీకు ఫ్రంట్ డిజైన్. సో ఫ్రంట్ డిజైన్లో ఇవి ఏవైతే ఇవి కనబడుతున్నాయో ఇదంతా కూడా టోటల్ DRL, సెంటర్లో ఎల్ఈడి కూడా టోటల్ అడాప్టివ్. అండ్ దీనికి అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్ కూడా ఉంది. సో మీకు ఫ్రంట్ ఉన్న బండితో పాటు సెన్స్ చేసుకొని అదే స్పీడ్ మెయింటైన్ అవుతుంది. ఒకవేళ ఫ్రంట్ వెహికల్ స్లో అయింది అనుకోని ఇది కూడా స్లో అవుతుంది. సో అలాంటిది మీకు ఆప్షనల్ యాక్సరీ కింద తీసుకోవాల్సి వస్తుంది. అండ్ ఈ పైన ఉన్న విండ్ స్క్రీన్ ఉంది కదా, ఇది కూడా టోటల్లీ అడ్జస్టబుల్. అండ్ కమింగ్ టు ద సైడ్ ప్రొఫైల్, ఎగ్జాస్ట్ అనేది ఈసారి సైడ్ స్లంగ్ వచ్చింది. మీకు ఎగ్జాస్ట్ లిటిల్ బిట్ చిన్నగానే ఉంది, దే మేడ్ ఇట్ మోర్ కాంపాక్ట్. రియర్ ఏమో 17-inch వీల్, 170/60 17-inch వీల్. ఇది కూడా ట్యూబ్లెస్ స్పోక్ వీల్. అండ్ ఇక్కడ మీకు పవర్ అవుట్లెట్ అండ్ ఇది టోటల్ రియర్ సెక్షన్. సో ఆప్షనల్ యాక్సరీ తీసుకుంటే రియర్ కూడా మీకు లేన్ డిపార్చర్ వార్కింగ్ అవన్నీ కూడా వస్తాయి. LED లైటింగ్ సిస్టమ్, టైర్ హగ్గర్ వచ్చింది అండ్ ఇది మీకు టాప్ ర్యాక్. అండ్ ఇక్కడ కూడా పవర్ అవుట్లెట్. అండ్ రియర్ డిస్క్ చూసుకుంటే రియర్ ఏమో మీకు 285mm సెమీ ఫ్లోటింగ్ డిస్క్ వస్తుంది. 2 పిస్టన్ క్యాలిపర్ అనమాట. సో ఫ్రంట్ 4 పిస్టన్, వెనకాల 2 పిస్టన్ క్యాలిపర్. సో మీకు ట్రాక్షన్ కంట్రోల్, ABS, మీకు ABS Pro ఇవన్నీ కూడా ఉంటాయి దీంట్లో. ఇక్కడ మీకు లగేజ్ పెట్టుకోవడానికి ఇది కూడా వచ్చేసింది దీంతో పాటు. అండ్ ఇక్కడ మీకు రియర్ సీట్ ఓపెన్ చేయడానికి ఇక్కడ కీ అనేది ఉంది. సో సీట్ చూసుకుంటే సీట్ కూడా మీకు కంఫర్టబుల్గా ఉంది. సీట్ హైట్ ఈజ్ 850mm అండ్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ 19 లీటర్స్. అండ్ ఇప్పుడు ఈ బైక్ వెయిట్ కూడా చూసుకుంటే ఈ బండి వెయిట్ 237 kgs ఉంది. సో మీరు ఎవరైనా కానీ పర్సన్స్ లైక్ 5'7" అంతకంటే ఎక్కువ హైట్ ఉన్న వాళ్ళు ఉంటే ఈ బండిని ఈజీగా యాక్సెస్ చేయొచ్చు. అండ్ బండి మీద కూర్చున్నప్పుడు రైడింగ్ పోస్చర్ కూడా చాలా ఈజీగా ఉంది. అండ్ కమింగ్ టు ద మెయిన్ హ్యాండిల్ బార్. సో హ్యాండిల్ బార్ దగ్గర ఇక్కడ చూసుకుంటే ఇక్కడ మనకి కీ అనేది ఈ విధంగా ఇక్కడ పెట్టాలి. అండ్ ఇది లెఫ్ట్ సైడ్ స్విచెస్ చూసుకుంటే మనకి క్రూజ్ కంట్రోల్ బటన్ ఉంది, మెనూ బటన్ ఉంది అండ్ ఇది టాగిల్ బటన్ టు స్క్రోల్. అండ్ ఇది మనకి అప్ అండ్ డౌన్ బటన్స్, ఇండికేటర్స్, హార్న్. అండ్ టోటల్ రైట్ సైడ్ చూసుకుంటే ఇంజన్ ఆన్ బటన్ అనేది ఇక్కడ ఉంది. ఇది రైడింగ్ మోడ్స్, దీంట్లో 4 రైడింగ్ మోడ్స్ వస్తాయి. అండ్ ఇది ఎలక్ట్రిక్ స్టార్ట్ బటన్. అండ్ BMW మెయిన్ రిజర్వాయర్. అండ్ ఇక్కడ మెయిన్ స్క్రీన్ సేమ్ జస్ట్ లైక్ బిఫోర్. ఇక్కడ మీరు నావిగేషన్ మౌంట్ ఏమైనా పెట్టుకోవాలంటే ఇది పెట్టుకోవచ్చు. సో ఇది ఎలక్ట్రానికల్లీ అడ్జస్టబుల్. అండ్ ఇవి నార్మల్ మిరర్స్ విత్ బ్లైండ్ స్పాట్ డిటెక్షన్. మీకు ఇక్కడ లైట్ కూడా వస్తుంది. ఫీచర్స్ వైజ్ ఇంకా చూసుకుంటే మనకి దీంట్లో డైనామిక్ స్టాప్ అసిస్ట్ కూడా ఉంటుంది. సో ఇందాక చెప్పినట్టు ఇవంతా కూడా ఏంటంటే టోటల్ రాడార్ కంట్రోల్డ్ అనమాట. అండ్ ఇంజన్ డ్రాగ్ కంట్రోల్ టార్క్ కూడా ఉంది, డైనామిక్ బ్రేక్ అసిస్ట్ ఉంది, హిల్ స్టార్ట్ అసిస్ట్ ఉంది. సో ఇలాంటి ఫీచర్స్ అన్నీ కూడా మనకి ఈ న్యూ BMW R1300 GSలో వచ్చాయి. చూడ్డానికి బైక్ అయితే కొంచెం కాంపాక్ట్గా ఉంది. అండ్ సెంటర్ స్టాండ్ కూడా బైక్తో పాటే వస్తుంది, విచ్ ఇస్ రియల్ గుడ్. అండ్ ఇక్కడ ఏంటంటే ఇంజన్ దగ్గర కొంచెం ఇదంతా కూడా ఓపెన్గా కనబడుతుంది. ఇప్పటివరకు ఈ బైక్ టెస్ట్ రైడ్లో వచ్చింది, బట్ హీట్ మేనేజ్మెంట్ హీట్ అంత ఎక్కువ అవ్వలేదన్నమాట. సో హీట్ మేనేజ్మెంట్ కంపెనీ వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఇది చాలా బాగుంది అని అంటున్నారు. సో ఇది ఓవరాల్గా బండిలో ఉన్న ఫీచర్స్ అనమాట. సో ఒక క్విక్ ఫీచర్స్ లాగా ఇలాంటి ఫీచర్స్ ఈ బైక్లో ఉన్నాయి. సో ఇది ఇండికేటర్స్ దీంట్లో హ్యాండ్ గార్డ్ దీంట్లోనే వచ్చింది, విచ్ ఆర్ గుడ్. అండ్ హీటెడ్ గ్రిప్స్ బైక్తో పాటు వస్తున్నాయి. సో ఇది టాప్ మోడల్ కాబట్టి ఇక్కడ ACC అని ఉంది, యాక్టివ్ క్రూజ్ కంట్రోల్. ఇది ఆప్షనల్ ప్యాక్. సో ఒకసారి బండి ఉన్న తర్వాత ఇంకా మనం ఎన్ని ప్యాక్స్ యాడ్ చేసుకుంటే అన్ని ఆప్షన్స్ వస్తాయి అన్నమాట. సో బైక్ అయితే యాక్చువల్లీ నేను ఇక్కడ ఆన్ చేయలేను, బికాస్ షోరూమ్ లోపల ఉంది. డ్యూ టు స్మోక్ దాని గురించి ఆన్ చేయలేను. సౌండ్ అయితే సేమ్ ఇంతకుముందు ఉన్న రాగానే 1250 అయితే ఉన్నాను, సేమ్ అదే విధంగా ఉంది. సో ప్రైస్ ఏమో ఇంకా ఇక్కడ లైక్ UAEలో వేరేలాగా ఉంది, ఇండియాలో వచ్చినప్పుడు కూడా ఆల్మోస్ట్ సేమ్ లైక్ 28 lakhs అట్లా పడుతుంది ప్రైస్. సో నెక్స్ట్ 2-3 monthsలో ఇండియాలో ఈ బైక్ వచ్చేస్తుంది. వచ్చినప్పుడు మాత్రం మీరైతే ఈ బైక్ని తప్పకుండా చూడండి. సో యా, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ న్యూ BMW R13 GS. సో ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నా. ఒక క్విక్ ఓవర్లుక్ లాగా మీకు ఒక బైక్ వీడియో చూపించాను. సో ఇక్కడ బైక్ వచ్చింది కాబట్టి ఐఎమ్ ఫీచరింగ్ ఇట్. అండ్ యా, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ వీడియో. సో వీడియో మీకు నచ్చితే డెఫినెట్లీ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి చెప్తే నేను కూడా చాలా వీడియోలు చేస్తాను. సో సీన్ అదర్ వీడియో అంటే దెన్ బాయ్. దిస్ ఈజ్ రవికిరణ్ సైనింగ్ ఆఫ్.